కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. 2 Corinthians chapter 10 verses 18. ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. మరొకసారి, ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు. ప్రభువు మెచ్చుకొనువాడు, ప్రభువు మెచ్చుకొనువాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట ఆ పౌలు భక్తుని ద్వారా ప్రభు రాస్తుంటున్నాడు? లేకపోతే పౌలు చెప్పేటువంటి ఈ మాట, ప్రభు పలికినటువంటి ఈ మాట, పౌలు ద్వారా ప్రభు పలికినటువంటి ఈ మాటలోని కొన్ని ఆత్మీయ సత్యాలను దేవుడు మన ఎదుట ఉంచాలని కోరుతూ ఉన్నాడు. మరొకసారి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు కాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. కొరింథీ సంఘానికి పౌలు ఈ ఉత్తరం రాస్తుంటున్నాడు. కొరింథీ అనేటువంటిది ఒక ప్రాంతం గ్రీసు ప్రాంతంలో, గ్రీసు ప్రదేశంలో అది ఒక సుందరమైనటువంటి వర్తక వాణిజ్య కేంద్రం. అది 2 సీపోర్ట్లు ఉన్నాయి అక్కడ, ఒకటి కాదు. అంటే చాలా పెద్ద సముద్ర ప్రాంతము దగ్గర ఉన్నటువంటి ప్రదేశం అండి. అందుకే బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఎలా చదువుతామంటే కొంతమంది మొదటి కొరింథీ అంటారు. కొరింథీ అనేటువంటిది ఒక ప్రాంతం. మొదటి కడప, రెండవ కడప అని చదువుతామా? లేదు కదా. మొదటి హైదరాబాద్, రెండవ హైదరాబాద్ అని చదవం. కొరింథీ పత్రిక అనే ఒక ప్రాంతములో ఉన్నటువంటి వారికి రాయబడినటువంటి పత్రిక. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఆ పేరేంటిది, ఏ సందర్భంలో రాయబడింది అనేటువంటిది మన జ్ఞాపకం ఉంచుకొని, మన భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాల. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, మొదటి కొరింథీ అనకూడదు, 1వ కొరింథీ అసలే అనకూడదు. ఎందుకంటే అది 2-3 కొరింథీలు ఉంటే మనం ఆ మాట అనాలి. అది లేదు. ప్రపంచ పటంలో ఒకటే ఒక కొరింథీ ప్రాంతం ఉంది. దేవుని బిడ్డలారా, ఈ కొరింథీ అనేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి అన్యులకు ప్రభువు పౌలు ద్వారా సువార్తను అందించాడు. సువార్తను అందించి ఆ సువార్త ద్వారా రక్షించబడిన వారిని ఒక సంఘముగా పౌలు తయారు చేశాడండి. విచిత్రం ఏంటి తెలుసా? పౌలు మొదటి పత్రికను వారికి రాశాడు. రెండవ పత్రిక రాసే టైంకి ఆ కొరింథీ సంఘంలోనికి చాలామంది వచ్చేసారు. వచ్చి తప్పుడు బోధలు బోధించేటువంటి వాళ్ళు వచ్చేసారు. తప్పుడు ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు వచ్చేసారు. లేనిపోని బోధలు బోధించి సంఘాన్ని గలిబిలి చేయడం ప్రారంభించాడు. వాళ్ళు కామెంట్ చేయడం ప్రారంభించారు. పౌలేంటి, పౌలు ఒక్కడేనా? పౌలు కాదు, పౌలు ఎల్లప్పుడూ మీ దగ్గర లేడు కదా, ఇప్పుడు దేవుడు మమ్మల్ని పంపించాడు అని ఆ సంఘంలోనికి చొరబడి అనేక రకాలుగా ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను కలతకు గురి చేశారు. దేవుని బిడ్డలారా, ఆది సంఘంలో నుంచి, అంటే చరిత్రలో సంఘ పరిచర్య ప్రారంభమైనప్పటి నుంచి ఇది ఉందండి. ప్రతి సంఘానికి ఎవరో ఒకరి తప్పుడు వ్యక్తిని సాతాను తీసుకొని వస్తాడండి. ఆ వ్యక్తి ద్వారా సంఘంలో గలిబిలి తీసుకురావడం ప్రారంభిస్తాడు. సంఘంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ప్రారంభిస్తాడు. కానీ నిజమైనటువంటి దేవుని సేవకుడు దాన్ని గుర్తిస్తాడండి. గుర్తించి దాని విషయాల్లో హెచ్చరిక చేయడం ప్రారంభిస్తాడు. పౌలు అందుకే ఈ ఉత్తరాన్ని రాస్తుంటున్నాడు. యు ఆర్ బీయింగ్ డిస్టర్బ్డ్ బై డిఫరెంట్ ప్రీచర్స్. వివిధ రకాలైనటువంటి బోధకుల ద్వారా మీరు గలిబిలికి గురి అవుతుంటున్నారు అని చెబుతూ ఏమంటున్నాడంటే 12వ వచనం చదువుదాం. 12వ వచనం, కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో, కొంతమంది ఎవరున్నారంట 12వ వచనంలో తమ్మును తామే మెచ్చుకుంటున్నారు. మేము సూపర్గా వాక్యం చెప్తాం, మేమే మీకు దేవుడు పంపించినటువంటి సేవకులము అని తమ్మును తామే మెచ్చుకొని మేమే సెల్ఫ్ డబ్బా కొట్టేటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ సెల్ఫ్ డబ్బా కొట్టేటువంటి వాళ్ళకు పౌలు ద్వారా ఒక హెచ్చరికను దేవుడు దయచేస్తున్నాడు. అదే 18వ వచనం. తమ్మును తాము మెచ్చుకొని వారు 12వ వచనంలో ఉండగా 18వ వచనంలో ఉంది, ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు. తమ్మును తామే మెచ్చుకుంటారు. అబ్బా, నేను ఏం చెప్తాను వాక్యం తెలుసా, నేను ఏం పరిచర్య చేస్తాను తెలుసా అని తమ్మును తామే మెచ్చుకునేటువంటి బ్యాచ్ 12వ వచనంలో కనబడుతుండగా పౌలు అంటున్నాడు, నిన్ను నీవు, నన్ను నేను, ఎవరిని వాళ్ళు మెచ్చుకోకూడదు, ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభు మెచ్చుకొనువాడు ధన్యుడు, ప్రభు మెచ్చుకొనువాడు యోగ్యుడు. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో ఎవరు యోగ్యులు తెలుసా? దేవుని దృష్టిలో ఎవరిని దేవుడు ఇష్టపడతాడు తెలుసా? బైబిల్లో వ్రాయబడింది,
ప్రభు మెచ్చుకొనివాడు. సుధీర్ అనేటువంటి నన్ను మీరు మెచ్చుకోకూడదు, లేదా సుధీర్ అనేటువంటి నన్ను సూపర్ నువ్వు అని నా భుజాన్ని నేనే తట్టుకోకూడదు. బైబిల్లో రాయబడింది, ప్రభు మెచ్చుకొనివాడు యోగ్యుడు. దేవుని దృష్టిలో ఎవరు యోగ్యుడు తెలుసా? ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని బిడ్డ ఎవరు తెలుసా? దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు తెలుసా? ఎలా ఉండాలి తెలుసా? ప్రభువు మెచ్చుకొనివాడు ధన్యుడు. చాలా సందర్భాల్లో మనుషులు మెచ్చుకోవాలని మనం చూస్తూ ఉంటామండి. అందుకే పౌలు అంటాడు కదా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాను. చాలామందికి ప్రజలు నన్ను మెచ్చుకోవాలి, చర్చికి వచ్చే వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, నన్ను అందరూ చూసి సూపర్గా నువ్వు ప్రార్థన చేసావని చెప్పాలి, భలే టాలెంట్ ఉంది నీకని చెప్పాలి. ప్రజల మెప్పు మనం కోరుతూ ఉంటాం. కానీ ప్రభు మెచ్చుకొనివాడే యోగ్యుడు. ప్రభు మెచ్చుకొనివాడే యోగ్యుడు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు అనేటువంటిది మనం వినాలి. ప్రభు మెచ్చుకొనివాడే ధన్యుడు. దేవుని బిడలారా, ప్రభు ఎప్పుడు మెచ్చుకుంటాడు? ప్రభు ఎలా మెచ్చుకున్నాడు? అసలు బైబిల్లో ప్రభు మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా? కొంతమంది ఉన్నారండి. వారిని మీ ఎదురికి తీసుకొని వస్తాను, ఒక నలుగురిని మీ ఎదురికి తీసుకొని వస్తాను. దేవుడు వారిని మెచ్చుకున్నాడు. ఎందుకు మెచ్చుకున్నాడు? ఎలా మెచ్చుకున్నాడు? ఏ విషయంలో మెచ్చుకున్నాడు? దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు మెచ్చుకుంటాడు? వంట బాగా చేశారనుకో, అబ్బా సూపర్గా వంట చేశారని మెచ్చుకుంటాం. ఎందుకు? వంట చేసే వాళ్ళు భోజనం సమయంలో వాళ్ళ యొక్క తలాంతు మనకు కనపడింది కాబట్టి మెచ్చుకుంటాం. అంటే మనిషి మన ఎదుట కనబడితే మనం మెచ్చుకుంటామండి, అతని పనిని కానీ అతనికి ఉండేటువంటి తలాంతును కానీ. ప్రభు మెచ్చుకునేటువంటిది ఎవరిని ప్రభు మెచ్చుకుంటాడు? ఎవరంటే దేవునికి ఇష్టము, ఎవరిని దేవుడు శబాష్ అని మెచ్చుకుంటాడు, ఎవరిని దేవుడు గొప్పగా ఇష్టపడతాడు? ప్రభు మెచ్చుకునివాడు యోగ్యుడు. దేవుని బిడలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి దేవుడు మెచ్చుకునే వారు ఎవరు, వారికి ఉండేటువంటి లక్షణాలు ఏంటివి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఈ భాగం మనకు తెలుసు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను బాప్తిసం ఇస్తుంటున్నాడండి. చాలా మంది ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు అందరు అక్కడ ఉన్నారు. అందరూ ఎవరైతే దేవుని వాక్యం ద్వారా తాకబడ్డారో వాళ్ళు జీవితాన్ని మార్చుకొని బాప్తిసం తీసుకుంటున్నారు. అప్పటికే యోహాను పేరు బాప్తిసం ఇచ్చి యోహాను అంటే ఎంతోమందికి యోహాను బాప్తిసం ఇచ్చాడు అప్పటికి. కానీ యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటుండగానే పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు మెచ్చుకుంటున్నాడు. అంటే చాలామంది బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళని దేవుడు మెచ్చుకోలేదు. కానీ యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటుండగా యేసు ప్రభును మెచ్చుకున్నాడు తండ్రి. దేవుని బిడ్డలారా, మీరు అనవచ్చు, ఎందుకు మెచ్చుకోడు బ్రదర్? యేసు ప్రభు తండ్రి యొక్క కుమారుడు కదా, మెచ్చుకుంటాడా? కానే కాదు. తండ్రి యొక్క కుమారుడైనా లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు ఒక దాన్ని చూస్తాడండి. ఏంటంటే అదే వాక్యంలో చూడండి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరంటే యేసు ప్రభు ప్రియ కుమారుడు. చెప్పాలి, ఎవరు యేసు ప్రభు? ఎందుకు ప్రియ కుమారుడు అంటే బైబిల్లో మనం చూస్తాం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలగుటకు, కుమారులు కుమార్తెలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు కుమారుడు కాదు, ప్రియ కుమారుడు. యేసు ప్రభు తండ్రికి ప్రియమైన కుమారుడుగా మారిపోయాడంట. నాకు అనిపించింది, యేసు ప్రభు ప్రియ కుమారుడుగా మారడానికి యేసు ప్రభు ఎక్కడైనా వాక్యం చెప్పాడా? చెప్పలా. యేసుప్రభు ఎక్కడైనా అద్భుతాలు చేశాడా? చేయలేదు. అంటే 30 సంవత్సరాల జీవితంలో యేసుప్రభు ఒక్కసారి కూడా వాక్యం చెప్పినట్టుగా లేదు, ఒక్కసారి కూడా అద్భుతం చేసినట్టుగా లేదు, ఒక వ్యాధిని బాగు చేసినట్టుగా లేదు, దయ్యములను బాగు చేసినట్టుగా లేదు. కానీ ఎందుకు తండ్రి అయిన దేవుడు మెచ్చుకున్నాడు? ఇతడు నా ప్రియ కుమారుడు అని ఎందుకు మెచ్చుకున్నాడు? ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కదా. మరి యేసు ప్రభుని ఎందుకు మెచ్చుకున్నాడు అంటే బైబిల్లో వ్రాయబడింది. 15వ వచనం చూడండి. ఇందాక 17 చదువుకున్నాం, ఇప్పుడు 15వ వచనం చదువుతాం. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక. యేసు ప్రభు ఏమంటున్నాడు? నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట. ఏం నెరవేర్చడానికి వచ్చాడంట యేసు ప్రభు? నీతి యావత్తు. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? సరి అయిన జీవితం. నీతిగా అంటే, నీతి అంటే ఇంగ్లీష్లో ఏమంటుందంటే రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే రైట్ లివింగ్, సరిగా జీవించడం. యేసు ప్రభు 30 సంవత్సరాలు సరిగా జీవించాడు. అంటే మనుషుల ఎదుట, ఇంటిలో, ఇంటి బయట, పనిలో
ఒకవేళ సమాజ మందిరానికి వెళ్ళి వచ్చే విషయంలో లేదా చర్చిలో పనిచేసే విషయంలో ప్రతి విషయంలో సరిగా యేసుప్రభు జీవించాడు. సరిగా యేసుప్రభు జీవించాడు. యేసుప్రభు యొక్క జీవితాన్ని తండ్రి అయిన దేవుడు భూతద్దం పెట్టి చూడడం ప్రారంభించాడు. భూతద్దం పెట్టి చూడడం ప్రారంభించాడు. ఇప్పుడు నా చెయ్యిని మీరు చూశారనుకో, ఏం కనపడుతుంది? ఇలా కనపడుతుంది అంతే. అది భూతద్దం పెట్టి చూసినామనుకో, నా చేతి పైన కొన్ని గుంతలు ఉన్నట్లుగా, లేకపోతే దాన్ని ఏమంటాము, ఆ స్వేద రంధ్రాలు అంటారు కదా, కొన్ని రంధ్రాలు ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే మామూలుగా చూస్తే కనపడవు, కొంతమంది కనపడతాయి, కానీ నాకేం కనపడవు నావి. ఒకవేళ మీరు చూసినా కూడా నాకు కనపడవు, కానీ భూతద్దం పెట్టామనుకో కనపడిపోతుంది. అంటే యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు యొక్క తండ్రి యేసు ప్రభుని ఎట్లా చూశాడంటే 30 సంవత్సరాలు పరీక్షించాడు. ఇంటిలో సరిగా జీవిస్తున్నావా? ఒకవేళ ఆ దినాల్లో ఏదైనా యేసు ప్రభు చదవడం నేర్చుకుని ఉంటే, చదువు వస్తుంది యేసు ప్రభుకు. అందుకే యెషయా గ్రంథాన్ని తీసుకొని యేసు ప్రభు చదివాడని బైబిల్లో చదివేటువంటి దగ్గర, లేకపోతే పని దగ్గర, లేకపోతే సమాజ మందిరానికి వెళ్ళే దగ్గర సరిగా యేసు ప్రభు జీవిస్తున్నాడా అని తండ్రి అయిన దేవుడు నిశ్చితంగా పరీక్షించి 30 సంవత్సరాల తర్వాత ఈ మాట అంటున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు. యేసు ప్రభు చెప్పాల, యోహాను నేను ఎవరిని తెలుసా? దేవుని ప్రియ కుమార్ని అని సెల్ఫ్ డబ్బా కొట్లా. నేను ఎవరిని అని ఎప్పుడు కూడా నేను చెప్పుకోవడానికి వీల్లేదు. అది ఏంటి తెలుసా? నిన్ను నువ్వు మెచ్చుకోవడం. తన్ను తాను మెచ్చుకొని వాడు కాడు యోగ్యుడు. నిన్ను నువ్వు మెచ్చుకోకూడదు, నీ జీవితంలో దేవుడు మెచ్చుకోవాలి. స్కూల్లో నుంచి బయటికి వస్తున్నప్పుడు, అంటే ప్రతిరోజు కాదు, 10th క్లాస్ అయిపోయి బయటికి వచ్చినప్పుడు ఒకటి 10th క్లాస్ సర్టిఫికెట్ ఇస్తారు, రెండోదిగా స్టడీ సర్టిఫికెట్ ఇస్తారు, మూడోదిగా కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తారు. చదివి సర్టిఫికెట్ తీసుకున్నాక తెలిసి ఉంటుంది. స్టడీ సర్టిఫికెట్ అంటే ఈ తరగతి నుంచి ఈ తరగతి వరకు మా స్కూల్లో చదివాడు. మార్కుల సర్టిఫికెట్ ఏంటి, ఇన్ని మార్కులు వచ్చాయి ఈ సబ్జెక్ట్లో అని. కాండక్ట్ సర్టిఫికెట్ ఉంటుంది. మా స్కూల్లో ఇతని ప్రవర్తన ఏ రకంగా ఉంది, 100% ఒకటే ఒకటి రాసింటారు, సాటిస్ఫాక్టరీ, పర్వాల, సూపర్ అని, ఎక్సలెంట్ అని, మార్వలస్ అని. అబ్బా ఏం ఎవ్వరికి ఉండదు, సాటిస్ఫాక్టరీ అని ఉంటుంది. ఒకవేళ గుడ్ అని ఉందేమో, నాకు తెలిసి నేను చూసినటువంటి దాంట్లో ఎవరికి లేదు. అది యేసు ప్రభును చూసి తండ్రి అనే దేవుడు అంటున్నాడు, 10th క్లాస్ అయిపోయిన తర్వాత కాండక్ట్ సర్టిఫికెట్ ఎట్లా ఇస్తారో, ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తుంటున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు. యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు 30 సంవత్సరాలు తన ఇంటిలో జీవించే జీవిత విధానాన్ని చూచి మెచ్చుకున్నాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ ఇంటిలో నిన్ను మెచ్చుకుంటున్నారా? ఒక తలకాయ నొప్పిగా నువ్వేమన్నా తయారైపోయావా? నువ్వు పనిచేసే దగ్గర మెచ్చుకుంటున్నారా? ఏంటి ఇలా పని చేస్తాడే అనేటువంటి కామెంట్ మన పైన వస్తుందా? లేకపోతే మనల్ని చూచి ప్రజలు ఏంటి ఇంత తలకాయ నొప్పి మనిషి ఈమె లేదా ఈయన అని ఏమన్నా చెప్తుంటున్నారా? ఏం చెప్తాడండి, వాక్యం బ్రహ్మాండం చెప్తాడు, ఏంటి ఇట్లా ఉంటాడే అని నా గురించి చెప్తే నేను వేస్ట్. దేవుడు నన్ను మెచ్చుకోవడంలా, ప్రజలు కూడా నన్ను మెచ్చుకోవడంలా. బైబిల్లో వ్రాయబడింది, తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి కేక వేస్తే మత్తయి సువార్తికుడు సువార్త రాయడానికి వెళితే అప్పుడు చెప్తున్నారు, మేము యేసు ప్రభుని గురించి పరలోకం నుండి ఒక స్వరం వినడం మేము చూచాం, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను. యేసు ప్రభు ఎవరిని మెచ్చుకుంటాడు తెలుసా? ఎవరిని మెచ్చుకుంటాడంటే, నీ జీవితంలో మంచి సాక్ష్యం కలిగి జీవించు. నీ నోటి మాటను బట్టి, నీ తలంపును బట్టి కానీ, నీ జీవిత విధానాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి యూ మస్ట్ లివ్ ఎగ్జాంపులరీ లైఫ్. మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. అది దేవుడు కోరుతున్నాడు. నీ జీవితంలో పరిచర్య కాదు ముఖ్యం, నువ్వు బైబిల్ చదువుతున్నావా లేదా ముఖ్యం కాదు, అది కాదు, ఇవంతా సెకండరీ. ఏ రకమైనటువంటి పేరు సంపాదించుకున్నావు నువ్వు, ఏ రకమైనటువంటి పేరు? యేసు ప్రభు ఆ పరిచర్య ఏం చేయలేదండి. యేసు ప్రభు అంటే 3.5 సంవత్సరాల పరిచర్య ఎంత ఉందో అందులో ఏది కూడా ప్రభు 30 సంవత్సరాలు చేయలేదు. బట్ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, మెచ్చుకుంటున్నాడు, షబాష్, ఇతడు నా ప్రియ కుమారుడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితాన్ని చూచి ఏమని చెప్తారు ప్రజలు?
నువ్వు రక్షించబడిన దినం నుంచి, లేదా నువ్వు ఇంటిలో ఉన్నటువంటి కాలం అంతట్లో ప్రజలు నీ గురించి ఏమని చెప్తారు? పరిచర్యకు వచ్చేవారు ఏం చెప్తారు? పరిచర్యలో నువ్వు పని చేస్తున్నాగా ప్రజలు నీ గురించి ఏమని చెప్తారు? లేదా వాక్యం చెప్తున్నా నేనైనా, లేకపోతే వాక్యం వినేటువంటి మీరైనా ఎలాంటి సాక్ష్యాన్ని మనం పొందాం? ప్రభు మెచ్చుకుంటున్నాడా మనల్ని? ప్రభు మనల్ని మెచ్చుకుంటున్నాడా? మన జీవితంలో వీ వాంట్ టు బి హైలైటెడ్ స్పిరిచువల్లీ, ఆత్మీయ జీవితంలో మంచిగా ఉండాలి, మెప్పు పొందాలి, కరెక్టే. కానీ అంతకుముందు నీ జీవితంలో దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో ఏ రకంగా ఉన్నావు? గాడ్ ఈస్ గోయింగ్ టు చెక్ దాట్. అది దేవుడు పరీక్షిస్తాడు. ప్రభు ఎవరిని మెచ్చుకుంటాడు తెలుసా? వ్యక్తిగత సాక్ష్యాన్ని కలిగిన వారిని మెచ్చుకుంటాడు. నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి ప్రభు నీకు మెప్పు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభును చూచి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. అంటే నీ సాక్ష్య జీవితం, నీ వ్యక్తిగత జీవితం దేవునికి ఆనందాన్ని ఇస్తుంది. అంటే నీ పరిచర్య కంటే, నీ సేవ కంటే, నీలో ఉండేటువంటి బైబిల్ జ్ఞానం కంటే నీ వ్యక్తిగత జీవితం దేవుడు మెచ్చుకోవాలి ఫస్ట్. అది మెచ్చుకొనకపోతే నన్ను నేను మెచ్చుకుంటున్నా, నిన్ను నువ్వు మెచ్చుకుంటున్నావు, కానీ ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు. ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు. దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడంటే వారి వ్యక్తిగత జీవితంలో సాక్ష్యం కలిగి ఉండాలి. రెండవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. యేసు ప్రభు నతనయేలును గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట? ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. అతని గూర్చి అంటే నతనయేలును గూర్చి యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు అండి? ఇతనిలో ఏ కపటము లేదు. అసలు నతనయేలు ఎలా యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు? 43వ వచనం. మరునాడు ఆయన గలిలయలోని, యోహాను సువార్త 1:43, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పును దేవుడు కనుగొని ఏమని చెప్పాడు? ఫిలిప్పు నన్ను వెంబడించు. సో 44వ వచనం, ఫిలిప్పు బేత్సైదా వాడు అనగా ఆంద్రయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అంటే యేసు ప్రభు దగ్గర ఆల్రెడీ ఎవరున్నారండి? ఫిలిప్పు ఉన్నాడు. ఫిలిప్పును చూసి ప్రభు అనడం లేదు, నీలో ఏ కపటం లేదని చెప్పలేదు. కానీ నతనయేలు అంతవరకు యేసు ప్రభు దగ్గర లేడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తుండగానే నతనయేలును చూసి ప్రభు చెప్పినటువంటి మాట, ఇతని యందు ఏ కపటము లేదు. ఇప్పుడు నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, కపటం అంటే ఏంటిది? కపటం అంటే ఏంటిది? ఒకటి, ఒక దాన్ని కప్పిపుచ్చితే దాన్నే కపటం. ఒకదాన్ని కప్పిపుచ్చితే అంటే పాపం ఉంటుంది, దాన్ని కప్పిపుచ్చి పరిశుద్ధంగా కనపడడం. అబద్ధాలను కప్పిపుచ్చి అంటే మన జీవితాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక అబద్ధం ఆడడం. నతనయేలు జీవితంలో కపటమే లేదంటండి. అసలు తన జీవితంలో దాపరికం అనేటువంటిది లేదు. అంటే అసలైన దాన్ని కప్పిపెట్టి వేరొక దాన్ని బయటికి తీసుకొచ్చే లక్షణంగానే కాదు నతనయేలుది. దేవుడు చూసి అంటున్నాడు, ఇతని యందు ఏ కపటమును లేదు. అరే యేసు ప్రభువా, ఎంత పరిశుద్ధంగా నతనయేలు జీవిస్తున్నాడు, ఎంత పవిత్రంగా నతనయేలు జీవిస్తున్నాడు. యేసు ప్రభుగా కంటికి కనబడింది ఏది లేదు కదా. ఒక్కసారి యేసు ప్రభు నతనయేలును చూశాడు. అతడు పుట్టినది మొదలుకొని తన జీవితం అంతటిని ఒక్కసారి ప్రభు చూచి అంటున్నాడు, ఇతని యందు ఏ కపటము లేదు. కపటం అంటే 3 అర్థాలు ఉంటాయండి. డిక్షనరీలో నేను చూశాను. ఒక వ్యక్తి కపటము కలిగినటువంటి వ్యక్తి అంటే అతనిలో 3 లక్షణాలు ఖచ్చితంగా గమనించి చెప్తారు. ఒకటి, దాచిపెట్టేటువంటి లక్షణం కాదు, అంటే వాస్తవంలో జీవించేటువంటి వ్యక్తి. ఒక తప్పు చేసినా చేయలేదన్నట్టుగా, అబద్ధం చెప్పినా చెప్పలేదన్నట్టుగా అలా ఉండడు, దాచిపెట్టే లక్షణం ఉండదు. రెండవదిగా ఏంటంటే అప్పగించిన పనిని సక్రమంగా చేస్తాడండి. అది కపటం లేని వ్యక్తి. అంటే తనకు అప్పగించబడినటువంటి పని, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అప్పగించిన పని అయినా, లేకపోతే తనతో ఉన్నటువంటి వారు అప్పగించిన పని అయినా,
ఆ అప్పగించిన పని సక్రమంగా జరిగించే వ్యక్తి, ఎగరగొట్టే వ్యక్తి కాదు. నచ్చినప్పుడు పని చేసి నచ్చనప్పుడు ఎగరగొట్టి చెప్పినప్పుడేమో చేసి ఇంకా మళ్ళీ పట్టించుకోకపోతే అసలు దాని గురించి ఆలోచించకుండా ఉండేటువంటి వ్యక్తి కాదు. బైబిల్లో వ్రాయబడింది, నతనీయేలు కపటము లేని వ్యక్తి, తనకు అప్పగించబడిన పనిని సక్రమంగా నిర్వచించిన వ్యక్తి. కపటం లేని వ్యక్తి అంటే ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే దేవుడు నీకు అప్పగించిన పని కరెక్ట్గా చేస్తున్నావా? అది నీ ఇంటిలోనైనా, నీ చదువులోనైనా, నీ ఉద్యోగంలోనైనా, సేవలోనైనా నీవు కపటము లేని వ్యక్తిగా ఎప్పుడు కనపడతావు తెలుసా? దేవుని దగ్గర నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయి, నమ్మకంగా చేయి. అది దేవుడు, అప్పుడే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. మూడవదిగా ఏంటంటే మాట మీద నిలబడతాడు కపటం లేని వ్యక్తి. అందుకే నేను అప్పుడప్పుడు మన పరిచయలు కూడా చెప్తూ ఉంటాను, ఎవరినైనా చూసి, భూమి మీద కాదు బ్రదర్ సిస్టర్ నిలబడాల్సింది, మాట మీద నిలబడండి. అందరూ భూమి మీద నిలబడతారు, మాట మీద నిలబడాలి. నేను ఇది చేస్తానంటే, తెలుగులో సామెత ఉంది కదా, 600 చేయాల్సిందే. దేవా నేను ఉపవాసం ఉంటాను, ఉండాల్సిందే. నేను ఉదయాన్నే ప్రార్థన చేయడానికి లేస్తాను ప్రభా, లేయాల్సిందే. నీ మాట పైన నిలబడు, నీ మాట పైన నిలబడు. ఎవరిని దేవుడు మెచ్చుకుంటాడు తెలుసా? మాట మీద నిలబడే వ్యక్తులను దేవుడు మెచ్చుకుంటాడు. కపటము లేని వ్యక్తిని దేవుడు మెచ్చుకుంటాడు. ఒకటి, వ్యక్తిగత సాక్ష్యం కలిగిన వ్యక్తిని దేవుడు మెచ్చుకుంటాడు. రెండవదిగా కపటము లేని వ్యక్తి అంటే నీ జీవితంలో దాచిపెట్టావు. రెండవదిగా నీకు అప్పగించబడిన పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటావు. మూడవదిగా నువ్వు మాట మీద నిలబడతావు. నతనీయేలు ఎవరు తెలుసా? ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇతని యందు నాకు ఏ కపటము లేదు. ఇతని యందు కపటము కాదు, బైబిల్లో వ్రాయబడింది చూడండి. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము. ఏ కపటం అంటే మొదటి కపటం ఏంటి తెలుసా? కప్పిపుచ్చుకునేది. రెండవదిగా ఏంటి తెలుసా? మాట మీద నిలబడ్డం. మూడవదిగా ఏంటి తెలుసా? తనకు అప్పగించిన పనిని సక్రమంగా జరిగించడం. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఒక దైవ సేవకుడు ఒక సందేశం ఇచ్చాడండి. ఆ సందేశం ఇచ్చిన తర్వాత ఆ సందేశాన్ని నేను విని నేనేం చేశానంటే ఒక తీర్మానాన్ని పేపర్ మీద రాశాను. ఏంటి ఆ తీర్మానం అంటే, ఈ పరిచర్యకు ఇన్ని వేల రూపాయలు నేను ఇవ్వాలి. దేవుడు నాకు ఆ ప్రేరేపణ ఇచ్చాడు. ఆ సందేశం విన్న తర్వాత నేను రాసి అతనికి ఇచ్చానండి. ఇచ్చేసి ఈ పరిచర్యకి ఇవ్వాలంటే, అవునా బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. నేను కూడా కడపకు వచ్చేసాను. కడపలో పరిచయం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత మెల్లిగా ఆర్థిక ఇబ్బంది నాకు కలగడం ప్రారంభించింది. అది ఎప్పుడు? పరిచయం కాదు, నేను ఉద్యోగం చేస్తున్నా, జీతం వస్తుంది, నెల నెలకు నాకు జీతం వస్తుంది. కానీ మెల్లిగా ఆర్థిక ఇబ్బంది ప్రారంభమైంది. నాకు అర్థం కాలేదు, ఎందుకు ఆర్థిక ఇబ్బంది వస్తుంది అంటే, డబ్బు జీతం వస్తుంది నాకు, రెజినాకి ఇద్దరికి. కానీ ఎందుకో 25వ తేదీ కల్లా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇంకా 5 రోజులు తనకలాడాల్సి వస్తుంది. నాకు అర్థం కాలేదు, ఎందుకు ఇది జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకు నా జీవితంలో ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలల తర్వాత నా వల్ల కావడం లేదు, చాలా టైట్ అయిపోతుంది. అప్పుడు నేను ఆలోచనలో పడిపోయాను, దేవా ఎక్కడ నేను తప్పు చేశాను? ఎందుకు నా జీవితంలో ఈ సంపాదిస్తూ ఉన్న డబ్బు నిలబడకపోవడం ఏంటి? అప్పుడు దేవుడు జ్ఞాపకాన్ని తెచ్చాడు. ఒకానొక రోజు వాక్యం విని పేపర్ మీద డబ్బు ఇస్తానన్నావు, ఎక్కడికి పోయింది ఆ తీర్మానం? ఎక్కడికి పోయింది ఆ తీర్మానం? అంటే దేవుని ఎదుట కపటం కలిగిన వ్యక్తిగా కనపడ్డా నేను. వెంటనే తీర్మానం చేసుకున్నా, ప్రభువా శాలరీ వస్తుండగానే హాఫ్ ఆఫ్ ద అమౌంట్, మొత్తం చెల్లించలేను నేను, ఎందుకంటే కొంచెం ఎక్కువ మొత్తం, అది ఎక్కువ మొత్తం చెల్లించలేను. హాఫ్ ఇప్పుడు ఇస్తాను ప్రభువా, నెక్స్ట్ మంత్ హాఫ్ ఇస్తాను. ఆ నెల కూడా ఆర్థిక ఇబ్బంది ఉన్నిందండి. సెకండ్ ఇన్స్టాల్మెంట్ నేను ఇచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బంది అనేటువంటి తొలగిపోయింది. నీ జీవితంలో దేవుడు మెచ్చుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే కపటం లేని వ్యక్తిగా ఉండు, మాట మీద నిలబడు. దేవునికి ఇది చేస్తానన్నప్పుడు తప్పకుండా చేయి. అబద్ధాలతో జీవించొద్దు. దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు తెలుసా? కపటము లేని వారిని మెచ్చుకుంటాడు. నతనీయేలును చూసి, ఫిలిప్పును మెచ్చుకోలేదు, నతనీయేలును చూసి మెచ్చుకుంటాడు. నతనీయేలు, ఇతని యందు ఏ దోషము నాకు కనబడుట లేదు.
దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరిని మెచ్చుకుంటాడు ప్రభు? వ్యక్తిగత సాక్ష్యం ఉండాలి. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను. మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు. తన్ను తాను మెచ్చుకొనువాడు దేవుని ద్వారా యోగ్యుడు కాదు. దేవుడు యోగ్యునిగా నిన్ను చూడాలంటే దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడా? నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి, నీ వ్యక్తిగత సాక్ష్యమును బట్టి దేవుడు మెచ్చుకోగలడా? కపటము లేని జీవితాన్ని జీవిస్తూ ఉండేవారినే దేవుడు మెచ్చుకుంటాడు. అలా జీవిస్తున్నామా? నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను మెచ్చుకోగలడు. నీ విశ్వాసం ఎలా ఉంది? తగ్గించుకునే విశ్వాసం, పాపాలు ఒప్పుకునే విశ్వాసం, దేవుని దగ్గర వేడుకునే విశ్వాసం, దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకునే విశ్వాసం. నీకు అప్పగించబడిన దాంట్లో నమ్మకంగా ఉండు. అదే నీకు మెప్పును, నాకు మెప్పును దయచేస్తుంది. ఈరోజు దేవుని అడుగుదాం. దేవా, నువ్వు నన్ను మెచ్చుకునేటువంటి పరిస్థితి నా జీవితంలో కనబడడం లేదు ప్రభా. ఈ 4 నేను తప్పిపోయాను ప్రభా. ఈ 4 నేను తప్పిపోయాను ప్రభా. నీ మెప్పును పొందలేని వ్యక్తిగా ఉన్నాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందే కానీ నిన్ను తృప్తిపరచలేని జీవితం నా జీవితంగా ఉంది ప్రభా. బాప్తిజం తీసుకుంటున్నా, ప్రభు దగ్గరికి వస్తున్నా, ప్రభు బలలో చేయివేస్తున్నా, దేవుని బిడ్డగా అందరి ఎదుట కనబడుతున్నా. స్టిల్ మై లైఫ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ యువర్ సైట్. ప్రియ కుమార్తెలుగా ఉన్నామా లేదో మాకు తెలుసు నాయనా. కాబట్టి అడుగుతున్నా ప్రభా, మాకు అర్థమైంది నాయనా, మా జీవితాలు నీకు ప్రేమగా లేవు నాయనా. మా వ్యక్తిగత జీవితాల్లో నీకు ప్రియమైన వ్యక్తులుగా మేము కనబడలేదు ప్రభా. యేసయ్యా, నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నా తన ఏలులో కపటం లేదు నాయనా. మా జీవితాల్లో కపటమైన జీవితము, వేషధారణ జీవితము, మాట మీద నిలబడలేని జీవితము, అబద్ధాలు చెప్పే జీవితము నాయనా, మా జీవితాలు తండ్రి సాక్ష్యము లేని జీవితాలుగా ఉంటే, ఆ శతాధిపతిలో విశ్వాసాన్ని చూచి ఆ విశ్వాసాన్ని మెచ్చుకున్నావు ప్రభా. ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసాన్ని చూడలేదన్నావు ప్రభా. అవును తండ్రి, మా విశ్వాసము అతని విశ్వాసం ఎదుట ఏ రకం ఉందో మాకు తెలిపారు ప్రభా. మా విశ్వాసంలో ఎన్ని లోపాలు ఉన్నాయో, తగ్గింపు లేని విశ్వాసం మా జీవితంలో ఉందేమో ప్రభా. పాపాన్ని ఒప్పుకోలేని విశ్వాసాన్ని మేము కలిగి జీవిస్తున్నామేమో నాయన. మా జీవితాల్లో మీ అధికారాన్ని నమ్మలేని వ్యక్తులుగా మేము ఉంటూ విశ్వాసం కలిగిన వారుగా అని అనుకుంటూ ఉంటే నాయనా, నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక నాయనా. నీ ఎదుట నమ్మకంగా లేనటువంటి పరిస్థితి మా జీవితాల్లో ఉంటే తండ్రి, నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నువ్వు అప్పగించిన ప్రతి దాని విషయంలో లెక్క అడుగుతావు ప్రభా, లెక్క చూసుకుంటావు ప్రభా. ఒకానొక రోజు, ఆ రోజు మా ఎదుటికి సమీపానికి వస్తూ ఉండగా నాయన, మేము నమ్మకమైన వ్యక్తులుగా మీకు కనబడుదుముగాక. మాకు అప్పగించిన ప్రతి దాంట్లో నమ్మకంగా ఉందుముగాక నాయన. మీరే దర్శించి దీవించి మహిమను పొందండి. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఈ వాక్య మా హృదయాల పలకల పైన లిఖించమని ప్రార్థన చేస్తూ ముందున్నటువంటి ప్రార్థనలన్నీ మీకు యోగ్యమైన ప్రార్థనలుగా, జవాబులు పొందే ప్రార్థనలుగా ఉండునట్లుగా కృప చూపుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.